హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీతాని. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. అయితే ఈరోజు నేను చేయబోయేటువంటి రెసిపీ ఏంటంటే ఎండు చేపలండి. ఎండు చేపలంటే ఇవి కడ్డీ చేపలు అంటారు. కడ్డీ చేపలు అలాగే వంకాయ కర్రీ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. అయితే ముందుగా మనము ఎండు చేపలను అయితే క్లీన్ చేసుకుందాము. వంకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి కాబట్టి ఒక బౌల్లో అయితే నేను వాటర్ తీసుకున్నానండి. తీసుకొని గల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు చేపలు అయితే క్లీన్ చేసుకుందాము. ఎలా క్లీన్ చేసుకోవాలంటే స్టవ్ మీద కళాయి పెట్టేసి కొన్ని వాటరు ఇలా మరగనివ్వాలి. మరిగిన తర్వాత చేపలు అయితే వేసుకుంటే ఆ పైన పొట్టు మొత్తం ఊడిపోతుంది. చాలా క్లీన్ అవుతాయండి. చూపిస్తాను మీకు. స్టవ్ కట్టేస్తున్నాను. ఇదిగోండి, వాటర్ అయితే బాగా వేడయ్యాయి. ఇప్పుడు చేపలు వేసుకుందాం. చూడండి, చేపలు అయితే వేస్తున్నా. ఇలా అన్నమాట. ఆ వేడి నీళ్ళల్లో ఇలా వేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కువ నీసు వాసన కూడా రాదు. ఆ పైన ఆ లేయర్ మొత్తం పోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ అయితే అలా ఉంచుదామండి. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని నానబెట్టేస్తానండి. ఈ వంకాయలు అయితే కట్ చేసుకొని ఉప్పు వేసినటువంటి వాటర్లు అయితే వేసుకుంటామండి. నేనైతే ఇలా పెద్దగానే కట్ చేస్తానండి. చిన్న చిన్న పీసెస్ అయితే అస్సలు చేయను. ఇలా అన్నమాట. చూడండి, వేడి నీళ్ళల్లో వేసాక అసలు ఎంత క్లీన్ అవుతున్నాయో. మనం ఏం చేయలేదు. ఓకే, ఇట్లా చేతితోటి ఇలా అంటే చాలు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. ఇదిగోండి, వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కర్రీ చేసేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. చూడండి, చేపలు అయితే నేను ఎంత శుభ్రంగా ఎంత నీట్గా అయితే క్లీన్ చేశాను. ఇలా క్లీన్ చేసుకుంటే ఎటువంటి స్మెల్ రాదండి. క్లీన్ చేసుకోకపోతేనే స్మెల్ అయితే వస్తుందండి. దీనిలోకి నేను ఒక హాఫ్ స్పూను పసుపు అండి, అలాగే ఒక 3 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే చేపలు కాబట్టి నీసు వాసన రాకుండా కారము, ఉప్పు, పులుసు అన్నీ సరిపడా అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ అన్నీ వేసుకున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఇలా కలవాలండి. ఇలాగా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలా అంతా మనం వేసినటువంటి ఆయిల్, పసుపు, కారం మొత్తం ముక్కలకి పట్టే విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. మనం వేసినటువంటి అన్నీ ఈ విధంగా చాప ముక్కలకి అయితే పట్టాలి. ఇప్పుడు మనము పక్కన కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు అయితే వేసుకుందాం.
వంకాయలు వేసుకున్నాక ఉప్పు అయితే వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఎలా కలపాలంటే ఇలా ఇప్పుడు ఇదంతా కలిసాక చింతపండు పులుసు అయితే పోసుకుందాము. ఇదిగోండి, పక్కనైతే నేను రెడీగా చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా కలుపుకున్నానండి. పులుసు పోసుకొని ఇలా అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి నేను స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఒకసారి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచిగా ఉడికిందండి. దించేసుకున్నాము కర్రీని అయితే. మంచిగా ఉడికాయండి చేపలు కానీ వంకాయ కానీ మంచిగా ఉడికింది. ఇలా పులుసుగా ఉంటేనే అన్నంలోకి కలిసి మంచిగా ఉంటుందండి. టేస్ట్ చూసి అయితే చెప్తానండి. ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే అండి, ఉంటాను. బాయ్ అండి.